సర్వన పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. ఆయన యొక్క లేఖనాలను మనం ధ్యానించి ఆయన మాటలను మన హృదయంలో చేర్చుకుందాం. ముందుగా మనం యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనం చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. చాలండి. అసలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాక తర్వాత మనం వాక్యం ధ్యానిస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి యెహోవా ఎలోహిం యెహోషువ మహిమోన్నతుడ నిత్యగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆది సంభూతుడా, సర్వములో సజీవుడానికి స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. ఈ సంపాదనమున తండ్రి ఇంతవరకు అయ్యా మిమ్మల్ని స్తుతించే ధన్యత, ఆరాధించే ధన్యత, మిమ్మల్ని ఘనపరిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించడానికి స్తోత్రం చెల్లించుకొస్తుంటున్నాం. చదివిన లేఖనం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, మమ్మల్ని బలపరచండి నాయన. నీ ఉపదేశం నిర్దోషమైనవి నాయన, అవి హృదయంలో తెప్పరిల్లా చేస్తుంది ఆయన, హృదయమును సంతోషపరుస్తుంది ఆయన. కాబట్టి తండ్రి మీరే మాకు ఉపదేశించండి నాయన. మీరే మా ఉపదేశకులవని అయ్యా, మీరే మమ్మల్ని బలపరిచేవారని, ఆదరించేవారని, నడిపించేవారని మీ సన్నిధికి వస్తున్న ఆయనానికి స్తోత్రము తండ్రి. వాడి సమయంలో మీరే పరిశుద్ధాత్ముడిగా మీరే మాకు ఉపదేశించి మీరే మమ్మల్ని బలపరచండి. అల్పుణ్య యోగ్యుని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నిలబడడానికి ఏమాత్రం యోగ్యుని కాదు నాయన. మరోసారి తండ్రి మీ రక్త ప్రోక్షణకి ఎదిగి వస్తుంటున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకించండి నాయన. నీ బోరగా, నీ సాధనగా, నీ పనిమట్టుగా వాడుకోండి. నీ వాక్యం నా నోట, నా హృదయంలో సమృద్ధిగా నివసింపచేయండి తండ్రి. అయ్యా నీ వాక్యమైన జీవజల ఊటగా అయ్యా నాలో నుంచి ప్రవహింపజేసి నీ ప్రజలకు కావలసిన తండ్రి ఆ జీవజలమును మీరు అందించి మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ మరోసారి మీకే ఘనత, మహిమ, ప్రభుత్వం చెల్లిస్తూ నా ప్రాణాత్మ దేహం మీ పాదగుర పెడుతూ నన్ను రాను చాటును మరుగు చేసుకోమని నీ ఆత్మాభిషేకం నాకు సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తూ మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగము లేఖనము యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించున్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ఈ సమయంలో మనము ధ్యానించకపోయే అంశము శేషము. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు అట. ఒకటి పరమ తండ్రి శేషించిన జనాంగమును ఆయన రాజ్యమునకు తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన రాజ్యములో ఉండేది శేషింపబడిన జనాంగము. శేషములో ఉన్నవారు వారే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి ప్రతి కాలములో శేషాన్ని కొంత ఉంచుతున్నాడు. ఆయన ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడుతున్నప్పుడు, ఆయన యొక్క అగ్ని భూమిని కాల్చివేస్తున్నప్పుడు కానీ, జలప్రలయం ద్వారా భూమిని తుడిచివేసినప్పుడు కానీ, శేషింపబడిన శేషములో కొద్దిమంది ఉన్నారు. కాబట్టి వారిని ఆ శేషింపబడిన జనాంగమును కాపాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లేఖనం కూడా మనం చూసుకుంటుంటే ఈ లోక నివాసులు ధర్మశాస్త్రం అతిక్రమించి ఉన్నారు. ఎందుకు అంటే వారు పరమతండ్రి ధర్మమును మర్చిపోయారు. ఆ ఎలోహిం ఇచ్చిన ధర్మశాస్త్రములను వారు ఎన్నడో వారి హృదయాల నుంచి చెరిపివేసుకున్నారు. వారి హృదయాలలో పదిలపరుచుకోలేదు కాబట్టి, వారి హృదయాల మీద లిఖించుకోలేదు కాబట్టి అది
ఆ ధర్మశాసనములు వారు అతిక్రమించి ఇంకేం చేస్తూ వచ్చారట? కట్టడను మార్చి, పరమ తండ్రి కట్టడను ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు. శాసనములతో పాటు ఆ శాసనములకు అనుగుణంగా ఆ శాసనాలకు కట్టడలను కూడా జతపరిచాడు పరమ తండ్రి. శాసనాలు అంటే ఆజ్ఞలు, ఆజ్ఞలలో కట్టడలు ఉంటాయి. ఆ కట్టడలు నెరవేరుస్తున్నప్పుడు ఆ ఆజ్ఞలకు మనము విధేయులమవుతున్నట్టు, ఆ శాసనములు మనము నెరవేరుస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తూ వచ్చారు మనుషులు, ఈ లోక నివాసులు? కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. ఆయన పరమ తండ్రి ఇది నిబంధన, ఇది నిత్య నిబంధన, ఇది ఎటర్నల్ కావనెంట్ అని ఏ నిత్య నిబంధన అయితే ఇస్తూ వచ్చాడో ఆ నిత్య నిబంధనను ఈ లోకంలో ఉన్న మనుషులు మార్చుతూ వచ్చారు, మీరుతూ వచ్చారు. ఆ నిబంధన మీరారు కాబట్టి, ఆ కట్టను మార్చారు కాబట్టి, ఆ శాసనం అతిక్రమించారు కాబట్టి ఏమైంది? దేశ నివాసులు, లోకము అపవిత్రమైంది, అపవిత్రపరచబడింది. కాబట్టి ఆ అపవిత్రపరచబడిన లోకం మీదికి శాపము వచ్చింది సుమా. లోక నివాసులు ఆయన శాసనములను, ఆయన కట్టడలను, ఆయన నిత్య నిబంధనలను మీరి ఉన్నారు, మార్చున్నారు, వాటి అతిక్రమించినారు. కాబట్టి అపవిత్రులయ్యారు. అపవిత్రులైన విధానం బట్టి శాపము భూమి మీద వచ్చింది. ఆ శాపమే దేశాన్ని నాశనము చేస్తుంది, దేశంలో మనుషులను చంపుతూ వెళుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ దినాలలో, ఈ అంత్య దినాలలో ఎందుకు ఈ యొక్క శాపము భూమి మీదకి వచ్చింది అంటే ఈ మనుషులు కట్టడను మార్చారు. పరమతని కట్టడను ఒకటి పెడితే ఆ కట్టడను మార్చారు. నిత్య నిబంధన ఇస్తే నిత్య నిబంధన మీరారు, ధర్మశాస్త్రం అతిక్రమించారు. కాబట్టి ఈ లోకం మీదకి శాపం పంపబడుతూ వచ్చింది. అందుకే ఈ లోకము నాశనం చేయబడుతుంది, మనుషులు నాశనం చేయబడుతున్నారు. అందుకే ఈ భూమి మీద భూనివాసులు శిక్షకు పాత్రలు అవుతున్నారు, శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. ఆ శిక్ష వారు చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఇక్కడ చక్కటి మాట రాస్తున్నాడు, దేశీ నివాసులు కాలిపోయి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. కాబట్టి శేషింపబడిన జనాంగము కొద్దిగా ఉండబోతుంది అని పరమ తండ్రి తన ప్రవచనాన్ని ప్రవచింపజేస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. సెకండ్ కమ్మింగ్లో, రెండవ రాకడలో ఆయన భూమి మీద రారాజుగా తిరిగి న్యాయాధిపతిగా అడుగు పెడుతున్న సందర్భంలో భూమి మీద ఎంతమంది మిగిలబోతున్నారట? శేషము మిగిలబోతుంది. శేషింపబడిన జనాంగం మాత్రమే ఉండబోతున్నారు సుమా. వారు బహు కొద్దిగా ఉండబోతున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున ఉపదేశింపబడుతున్న ఆ శేషం గురించి నీవు నీ హృదయంలో ఆ మాటలను ఉంచుకొని, అవును నేను కూడా శేషింపబడిన జనాంగంలో ఉండాలి, ఆ శేషంలో నేను కూడా నిలిచి ఉండాలి అని నువ్వు తీర్మానించుకోవడానికి కొరకు, నువ్వు నిశ్చయం చేసుకోవడానికి కొరకు పరమతని దినమున నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ప్రతి కాలములో, ఎందుకంటే జలప్రళయము భూమి మీదకి వచ్చినప్పుడు, భూమిని జలముతో పరమతని నాశనము చేస్తున్నప్పుడు భూమి మీద కేవలము 8 మంది మాత్రమే, నోహు భార్య, 3 కుమారులు 3 కోడళ్ళు మాత్రమే, వారు మాత్రమే మిగిలారు. లోకమంతా కూడా నాశనం చేశాడు పరమతండ్రి. ఈ అంత్య దినాలలో, సెకండ్ కమ్మింగ్లో, రెండో రాకడలో ఆయన భూమిని అగ్నితో కాల్చివేయబోతున్నాడు, అగ్నితో దహించివేయబోతున్నాడు, అగ్నితో నాశనం చేయబోతున్నాడు. అందుకే దేశ నివాసులు కాలిపోయిరి అని రాయబడుతూ వచ్చింది ఇక్కడ మాట. కాలిపోబోతున్నారు దేశ నివాసులు. దానిలో నుంచి మనం తప్పించబడాలి అంటే శేషింపబడిన జనాంగంలో మనం ఉండాలి. కాబట్టి ఈ దినాలలో మనం ఏ విధంగా ఉంటున్నాం? పరమ తండ్రి ఆ శేషమును గుర్తు చేసుకుంటూ వస్తుంటున్నాడు. ఆ శేషాన్ని గుర్తు చేసుకోకపోతే,
శేషింపబడిన జనాంగం అనేది ఒకటి ఉంది అని ఆయన గుర్తు చేసుకోకపోతే మనం ఏమవుతామో. అందుకే ఆయన యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. సొదొమ సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల, బహు కొద్దిపాటి శేషమును ఆయన నిలపకపోతే, శేషింపబడిన జనాంగం ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, ఆ శేషింపబడిన జనాంగమును కూడా ఆయన భూమి మీద నుంచి తీసివేయాలనుకుంటే, ఆ శేషింపబడిన జనాంగమే కనుక ఆయన గుర్తు చేసుకోకపోతే మనము కూడా ఏ విధంగా ఉండబోతున్నామట? సొదొమ వలె. సొదొమ గొమొర్రాను ఏ విధంగా కాల్చివేశాడో మనల్ని కూడా ఆ విధంగా పరమ తండ్రి కాల్చివేసేవాడు. కానీ శేషింపబడిన జనాంగం అనేది పరమ తండ్రి గుర్తు చేసుకుంటూ వస్తుంటున్నాడు. బహు కొద్దిపాటి శేషము మనకు నిలపని ఎడల మనము సొదొమ గొమొర్రా వలె అవుతాము. సొదొమ గొమొర్రా వలె సమానముగా ఉందుము. అంటే సొదొమ గొమొర్రా ప్రజలను ఏ విధంగా అగ్నితో దహించి వేశాడో మనము కూడా అదే మాదిరిగా దహించి వేయబడబోదుము. కానీ శేషింపబడిన జనాంగముగా మనల్ని ఉండాలని, శేషించిన వారిని ఆయన రాజ్యములోకి తీసుకెళ్ళడానికి కొరకు ఆయన సంకల్పించిన సంకల్ప ప్రకారముగా మనల్ని ఆయన శేషింపబడిన జనాంగములో ఉంచుతూ వస్తున్నాడు పరమ తండ్రి. కాబట్టి ఆ శేషంలో ఉండాలని నువ్వు ఆశపడాలి, ఆ శేషంలో ఉండాలని నువ్వు ప్రయాసపడాలి. అందుకే ప్రవక్తలు, అందుకే ఆయన పరిశుద్ధులు, ఆయన నీతిమంతులు, ఆయన భక్తులు ప్రార్థన చేస్తూ వస్తుంటున్నారు. వారు అంటూ వస్తుంటున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయములో 8వ వచనంలో ఒక మాట ఎజ్రా అంటూ వస్తుంటున్నాడు. ఎజ్రా గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు అని గ్రంథాలు మనకు గమనించు. ఎజ్రా గ్రంథము పేజీ నెంబర్ 399, 9వ అధ్యాయము 8వ వచనములో, అయితే ఇప్పుడు మా ఎలోహిం మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా ఎలోహిమైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. బబులోను దేశములో వాళ్ళు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు పరమ తండ్రి కొద్దిమంది జనాంగను జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాడు. ఎజ్రా, నెహెమ్యా లాంటి కొంతమంది ఆయన యొక్క భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకుని యెరూషలేము ప్రాకారముల గురించి వారి హృదయాలలో ఒక భారము పెట్టి యెరూషలేము ప్రాకారము కట్టడానికి కొరకు ప్రార్థించి ఆ కోరేషు రాజు దగ్గర వారు సెలవు పొందుకొని బయలుదేరుతున్నారు యెరూషలేము ప్రాకారములు కట్టడానికి కొరకు. ఆ యెరూషలేము ప్రాకారములు కట్టడానికి కొరకు బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ ఎజ్రా అంటూ వస్తుంటున్నాడు, అయ్యా మా ఎలోహిం మా నేత్రములకు వెలిగించాడు, మాకున్న ఆత్మీయమైన గుడితనం తీసివేశాడు, మా దాసత్వంలో నుంచి మమ్మల్ని కొంచెము తెప్పరిల్లినట్లుగా. మేము ఈ దాసత్వంలో ఉన్నాము, చెరలో ఉన్నాము. ఈ దాసత్వంలో నుంచి మమ్మల్ని కొంచెము తెప్పరిల్లినట్లుగా మా ఎలోహిం మాకు కృప చూపిస్తూ వచ్చాడు, కరుణిస్తూ వచ్చాడు. మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను కొద్ది జనాంగము ఆయన కొరకు మేము జీవించినట్లుగా, కొద్ది జనాంగము ఆయన మందిర క్షేమం కొరకు ప్రార్థన చేయనట్లుగా, కొద్ది జనాంగము ఆయన మందిర యొక్క ప్రాకారములు నిలబెట్టినట్లుగా
ఆ పరమ తండ్రి కొద్దిపాటి శేషమును ఉండనిచ్చినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పరిశుద్ధ స్థలమును మమ్మల్ని స్థిరపరచినట్లుగా ఆ పరమ తండ్రి మా ఎడల దయ చూపించిన్నాడు. కాబట్టి మేము ఈ దినమున ఆ యెరూషలేము ప్రాకారములు, ఆయన నామం ఉంచబడిన స్థలమైన ఆ యెరూషలేములో ఆయన ప్రాకారములు కట్టడానికి కొరకై మేము పూనుకుంటున్నాము, మేము ప్రయాసపడుతున్నాము, మేము వెళ్ళబోతున్నాము అని ఆ ఇజ్రా అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి శేషం ఉండనిచ్చినట్లుగా ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన పరిశుద్ధ మందిరములో, ఆయన పరిశుద్ధ యొక్క ప్రాకారములు కట్టడానికి కొరకు ఒక శేషం ఉండనిచ్చినట్లుగా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి అక్కడ ఎంతోమంది యూదులు చెరకు కొనిపోబడ్డారు. కానీ ఎజ్రా, నెహెమ్యా లాంటి కొంతమంది భక్తులను మందిరం గురించి ఆసక్తి, మందిరం గురించి ప్రార్థన, మందిరం గురించి వారి యొక్క శ్రమ, మందిరం గురించి వారి ప్రయాసము పడినట్లుగా పరమ తండ్రి శేషము అక్కడ ఉండనిచ్చాడు. కాబట్టి ఈ దినాలలో పరమ తండ్రి మనల్ని కూడా ఎందుకొరకు ఆయన శేషింపబడిన జనాంగంలో ఉంచుతున్నాడో అది జ్ఞాపకం చేసుకుందాం. మన యొక్క మనోనేత్రం తెరిచాడు, మనకు వెలిగిచ్చాడు. ఆయన యొక్క పరిశుద్ధ స్థలమును, ఆయన పరిశుద్ధ మందిరమును, ఆయన పరిశుద్ధ యొక్క నామమును, ఆయన పరిశుద్ధమైన వాక్యమును మనం ఎత్తి పట్టడానికి కొరకు, ఆయన పరిశుద్ధ మందిరం గురించి మనము ప్రార్థన చేయడానికి కొరకు, ఆయన పరిశుద్ధ నామమును ప్రకటించడానికి కొరకు, ఆయన పరిశుద్ధ వాక్యమును అనేకులకు తెలియపరచడానికి కొరకు, ఆ శేషింపబడిన జనాంగం ఉండడానికి కొరకు పరమ తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ శేషంలో ఉండడానికి కొరకు పరమ తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు సుమా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ శేషంలో నీవు ఉన్నావని పరమ తండ్రి దినమున గుర్తు చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తుంటున్నాడంటే, ఆ శేషింపబడిన జనాంగం గురించి యెషయా గ్రంథంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. ఆయన యెషయా గ్రంథము 10వ అధ్యాయములో, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనములో, అతని అడవి చెట్లు శేషము కొంచెమగును బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇజ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకొనిన వారును తమ్మును హతము చేసిన వారిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలీయుల పరిశుద్ధ ఎలోహిమైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును యాకోబు శేషము బలవంతుడగు ఎలోహిం వైపు తిరుగును. చాలు. కాబట్టి యాకోబు కుటుంబములలో తప్పించుకుని వారును తమను హతము చేసిన వారిని ఆశ్రయింపక సత్యమును బట్టి ఇజ్రాయేలు పరిశుద్ధ ఎలోహిమైన యెహోవాను నిశ్చయముగా ఆశ్రయించెదరు. కాబట్టి ఆ యెహోవాను ఆశ్రయించేవారు, ఆ యెహోవాను నమ్ముకునేవారు, యెహోవా యొక్క మార్గముల వైపు తిరిగేవారు, యెహోవా నీతి నెరవేర్చేవారు కొద్దిగా ఉండబోతున్నారని, బాలుడు వారిని లెక్క పెట్టబోతున్నాడని. బాలుడు, చిన్నపిల్లలు ఎన్ని లెక్క పెడతారు? 1, 2, 5, 10, 20, 30, 50, ఒక మ్యాక్సిమం 100 లెక్క పెడతారు. ఆ విధంగా ఆయన వైపు తిరిగిన వారు, తిరిగి ఆయన మార్గముల వైపు నడవడానికి కొరకు నిశ్చయించుకొని ప్రతిష్ఠించుకున్నవారు కొద్దిగా ఉండబోతున్నారని, బాలుడు లెక్క పెట్టబోతున్నాడని, అడవి చెట్ల శేషముగా ఉండబోతున్నారని పరమతన్ని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. శేషము తిరుగును. శేషము అనగా బహు కొద్దిపాటి శేషము ఆయన వైపు తిరగబోతున్నారు. యాకోబు శేషము బలవంతుడు ఎలోహిం వైపు తిరుగును అంటూ 22వ వచనంలోకి వచ్చారు ఒక మాట అంటున్నాడు. 22వ వచనం చదువుతాం.
నీ జనులైన ఇజ్రాయేలీలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును సమూల నాశనము నిర్ణయింపబడెను నీతి ప్రవాహం వలె వచ్చును. చాలండి. నీ జనులైన ఇజ్రాయేలీలు సముద్రపు ఇసుక వలె ఉండినను. ఆయన జనాంగమైన ఇజ్రాయేలీలు అనగా ఆయన పేరు పెట్టబడిన వారు, ఆయన నమ్ముకున్నామని చెప్పుకొనిచున్నవారు, ఆయన పరిశుద్ధ గ్రంథమును చేతపుచ్చుకున్నవారు ఈ లోకములో సముద్రపు ఇసుక వలె ఉన్నారు. సముద్ర ఇసుకను ఏ విధంగా లెక్క పెట్టలేమో ఈ దినమున పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకొని మేము దేవుని ప్రజలమే, మేము కూడా దేవుణ్ణి సేవిస్తున్నాం, ఎలోహింను సేవిస్తున్నాం, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వారు ఈ లోకములో సముద్రపు ఇసుక వలె ఉన్నారు. సముద్రపు ఇసుకని ఏ విధంగా లెక్క పెట్టలేమో ప్రపంచంలో మనుషులలో ఎక్కువ క్రైస్తవులు అనబడిన వారు ఎక్కువగా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథములో పరమతను రాయించి పెడుతూ వచ్చాడు, శేషమే తిరుగును, సముద్రపు ఇసుక వలె ఉండను. ఇజ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను. నీ జనులైన ఇజ్రాయేలీలు సముద్రపు ఇసుకలాగా ఎంతోమంది కోట్లల్లో ఉన్నప్పటికీ కూడా ఇసుక వలె ఉండినప్పటికీ కూడా అంటే లెక్క పెట్టలేము, దేవుణ్ణి మేము నమ్ముకున్నాం అని వారే భ్రమలో ఉంటున్నారు. వారు పరమతండ్రికి ధర్మశాస్త్రం అతిక్రమించి ఉన్నారు. కట్టను మార్చి నిత్య నిబంధన మీరి పరమతండ్రి యొక్క ఏర్పరిచిన మార్గంలో నడవక వారు సొంత త్రోవలో నడుస్తూ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని వారే భ్రమపడుతూ మేము దేవుని చేత నడిపింపబడుతున్నామని భ్రమపడుతూ ఆ యొక్క నిజమైన ఎలోహిం యొక్క మార్గంలో నడవక ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారిని గురించి పరమతండ్రి మాట్లాడుతున్నాడు, సముద్రపు ఇసుకతో పోలుస్తున్నాడు. అయినను శేషమే తిరుగును, సమూల నాశనము. గమనించండి ప్రియులారా, యూరప్ కంట్రీస్ అంతా కూడా క్రైస్తవ దేశాలే. ప్రపంచంలో క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. అందుకే వారినితో పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ వస్తుంటుంది, అయ్యా సముద్ర ఇసుక వలె మీరు ఉన్నారు, నిజమే ఉన్నారు, కానీ శేషమే కాపాడబడబోతుంది. సమూల నాశనము నిర్ణయించబడింది, నీతి ప్రవాహం వలె రాబోతుంది సుమా. పరమతండ్రి భూమి మీదకి నాశనమును తిరిగి రప్పించబోతున్నాడు. అయితే అందులో కాపాడబడిపోయేది శేషింపబడిన వారు మాత్రమే. ఆ శేషింపబడిన వారు ఏ విధంగా ఉండబోతున్నారట, ఎంత కొద్దిమంది ఉండబోతున్నారట. ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయము పరమతండ్రి మాట్లాడుతూ వస్తుంటున్న కొన్ని మాటలు. 16వ అధ్యాయం చదువుకుందాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అయినను ఒలీవ చెట్లు దులుపగా పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలి ఉండునట్లును దానిలో పరిగె పండ్లున్నని ఇజ్రాయేలీల ఎలోహిమైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, పరిగె పండ్లలాగా ఈ భూమి మీద ఉండబోతున్నారని పరమతండ్రి సెలవిస్తున్నాడు. ఒలీవ చెట్టు కొమ్ముల ఫలభరితమైన చెట్టు వాలు కొమ్మల యందు 3-4 పండ్లు మిగిలి ఉన్నట్లు ఆ పరమతండ్రి ఈ భూమి మీద శేషింపబడిన జనాంగం ఉంచబోతున్నాడు సుమా. కాబట్టి ఆ ఒలీవ చెట్లు దులిపినప్పుడు చివరన ఎక్కడో కొమ్మ చివరన ఆ వాలు కొమ్మల యందు 2-3 పండ్లు మిగిలినట్లు శేషము మిగిలబోతుంది. అంటే బహు కొద్దిపాటి శేషము
మిగిలబోతుంది సుమా. వారిని గురించి పరమతండ్రి పట్టించుకోబోతున్నాడు, వారిని దృష్టించబోతున్నాడు, వారిని కాపాడబోతున్నాడు. ఆ శేషింపబడిన జనాంగమును తన రాజ్యం తీసుకెళ్ళబోతున్నాడు. వారి గురించి పరమతండ్రి ఏం చేయబోతున్నాడట ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయములో 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. 16వ వచనములో 16వ వచనములో కావున ఐగుప్తు దేశము నుండి ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేల్ ప్రజలను రప్పించినప్పుడు వారికి దారి ఏ విధంగా కలుగుతూ వచ్చింది? ఎర్ర సముద్రాన్ని పరమ తండ్రి 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను అద్దరికి నడిపించినట్లుగా అష్షూరు దేశంలో నుంచి రాబోతున్న తన యొక్క శేషింపబడిన జనాంగము కొరకు పరమ తండ్రి రాజ్యమార్గం ఏర్పరచబోతున్నాడు సుమా. వారి కొరకు రాజ్యమార్గం ఉండును. కాబట్టి అష్షూరు దేశంలో నుంచి, కూషు దేశపు అవతల నుంచి, ప్రతి ఒక్క దిక్కు నుంచి శేషింపబడిన జనాంగమును పరమ తండ్రి తిరిగి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. అందుకే ఆయన ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 3-4 వచనాలలో, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపర్లను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నేను తోలివేసిన దేశంలన్నిటిలో నుండి నా గొర్రెలను శేషమును తిరిగి సమకూర్చబోచున్నాను. ఆయన తోలివేస్తూ వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలను ప్రపంచ నలుమూలలోకి తోలివేస్తూ వచ్చాడు. తోలివేసిన ఆ దేశంలన్నిటిలో నుండి తిరిగి వారిని రప్పిస్తున్నాడు ఆ శేషమును. చాలామంది హతులయ్యారు, చాలామంది కూలిపోయారు, చాలామంది నాశనం అయిపోయారు, చాలామంది ఆ ఉగ్రతకు గురవుతూ వచ్చారు. ఆ యొక్క శేషమును మాత్రము పరమ తండ్రి తిరిగి సమకూరుస్తున్నాడు సుమా. ఆయన దొడ్డికి రప్పిస్తున్నాడు సుమా. వారిని సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించి అక్కడ వారిని పరిణింపజేసి అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనా తప్పిపోకుండాను కాపరులను వారికి నియమించబోతున్నాడు. కాబట్టి శేషమైన గొర్రెలను అనగా గొర్రెలనగా మనమే. ఇజ్రాయేలు గొర్రెలు అనగా ఆయన యొక్క ప్రజలు, ఆయన నామం పెట్టబడిన ప్రజలు, ఆయన నామాన్ని స్మరిస్తున్న ప్రజలు, ఆయన యొక్క ఆజ్ఞలు గైకుంటున్న ప్రజలు, ఆయన కట్టడలను నెరవేరుస్తున్న ప్రజలు, ఆయన నిత్య నిబంధనలను గైకుంటున్న ప్రజలను పరమ తండ్రి తిరిగి ఆయన యొక్క దేశమునకు సమకూర్చి అక్కడ వారికి దొడ్డి ఏర్పరిచి కాపర్లు నియమించబోతున్నాడు సుమా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ శేషింపబడిన జనాంగంలో ఉండాలని నువ్వు ఆశపడు. అయ్యో, ఈ సర్వసత్యములో ఉన్నవారు బహు కొద్దిగా ఉన్నారేంటి, కొద్ది జనాంగమే ఉన్నారేంటి అని మనకు ఆలోచన వస్తుంటుంది. బయట లోకంలో అనేక మంది సంఘాలు గుంపులుగా ఉన్నారు, గుంపులుగా వెళ్తున్నారు. ఎంతో విస్తారమైన జనసమూహం ఉంటూ వస్తుంది.
సంఘాలు నిండిపోయినాయి. వేల వేల సంఘాలు, లక్షల సభ్యత్వం కలిగిన సంఘాలు ఉన్నాయి. కానీ ఈ సర్వసత్యములో నడుస్తున్న సంఘాలు, ఈ పరిశుద్ధ నామమును, యెహోవా నామమును స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రజలు బహు కొద్దిగా ఉన్నారేంటి అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా. శేషమే శేషమే శేషమే. కాబట్టి శేషం అంటే బహు కొద్దిపాటి సంఖ్య, బహు కొద్దిపాటి ప్రజలను పరమ తండ్రి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు సుమా. కాబట్టి వారిని గురించి పరమ తండ్రి ఈ దినమున నీతో మాట్లాడుతూ ఆశేషింపబడిన జనాంగంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అయ్యో సంఘంలోకి వెళ్తే కొద్దిమందే ఉన్నారేంటి, సబ్బాదినమున ఆరాధనకు వెళితే బహు కొద్దిగా కనబడుతున్నారు, నిలబడి దినమున వెళితే బహు కొద్దిగా ఉన్నారు, పండుగలకు బహు కొద్దిగా ఉన్నారు, బయట వేరే వేరే పండుగలకు, క్రిస్మస్ పండుగకు, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, జనవరి 1కి బహువేల మంది, లక్షల మంది కూడుకుంటున్నారు. అగో అక్కడ ఎక్కువగా ఉన్నారు కదా, నేను అక్కడికి వెళ్తాను అనుకుంటున్నావేమో. కానీ వారందరూ దారి తొలిగారు, కట్టడను మార్చి, నిత్య నిబంధనను మీరి, ధర్మశాస్త్రం అతిక్రమించి ఆ శాపానికి గురి అయి ఆ ఉగ్రతకు వారు గురి కాబోతున్నారు. వారిలో నువ్వు ఉండకూడదని, శేషింపబడిన జనాంగంలో నువ్వు ఉండాలని, శేషింపబడిన బహు కొద్దిపాటి ఆ సంఖ్యలో నువ్వు ఉండాలని పరమ తండ్రి నిన్ను కోరుతూ వస్తుంటున్నాడు. శేషంలో నేను ఉంటే చాలు. ఎందుకంటే ఎవరు వస్తున్నారట? జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో ఆయన రాజ్యానికి ఎవరు రాబోతున్నారు? జకర్యా గ్రంథము 14వ అధ్యాయము, జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనము. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనము. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. అన్యజనుల్లో శేషింపబడిన వారును ఆయన యొక్క పర్ణశాల పండుగ ఆచరించడానికి కొరకు, యెహోవాను రాజునకు ఆరాధించడానికి కొరకు ఏటేట రాబోతున్నారు. ఎవరట? శేషింపబడిన వారు, అన్యజనుల్లో శేషించిన వారందరూ. కాబట్టి శేషింపబడిన జనాంగమును పరమ తండ్రి యెరూషలేముకు తీసుకొని వస్తున్నాడు. ఆయన రాజ్యములో పండుగలు ఆచరింపచేయడానికి కొరకు, ఆ పరిశుద్ధమైన పండుగలు, ఆ ప్రతిష్ఠితమైన పండుగలు, ఆ నిత్య నిబంధన అనుగ్రహింపబడిన పండుగలను, ఆజ్ఞలు ఇవ్వబడిన పండుగలను ప్రజలు గైకొనడానికి కొరకు, ఆ యెరూషలేములో నుంచి ధర్మశాస్త్రము వెలువడుతుండగా ప్రజలు ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి కొరకు, ఆ కట్టడలను జరిగించడానికి కొరకు, యెహోవాను రాజును మొక్కడానికి కొరకు ఏటేటా యాత్రలు చేయబోతున్నారు శేషింపబడిన ప్రజలు. పరమ తండ్రి నీకు స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరుడా, అట్టి శేషింపబడిన జనాంగంలో నీవు ఉండాలని పరమ తండ్రి కోరుతున్నాడు. కాబట్టి ఈ దినాలలో ఆ విశ్వాసము, పరమ తండ్రి నీలో పెట్టిన విశ్వాసము సన్నగిలుతుందా? విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? విశ్వాసంలో ఎదుగుతున్నావా? లోకం వైపు చూసి, ప్రజల వైపు చూసి, సంఖ్య వైపు చూసి విశ్వాసంలో బలహీనుడవైతున్నావా? కాబట్టి పరమ తండ్రి అన్యజనుల్లో శేషింపబడిన వారిని యెరూషలేముకు తీసుకెళ్ళబోతున్నాడని గుర్తెరిగి, శేషాన్ని ఆయన రాజ్యమునకి తీసుకెళ్ళబోతున్నాడని గుర్తెరిగి శేషములో ఉండడానికి కొరకు ప్రయత్నించు, శేషంలో నిలవడానికి కొరకు ప్రయాసపడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. 9వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత
అందరును పిల్లలు కారు గాని అందరును పిల్లలు కారు కానీ ఇస్సాకు వలనైనది ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. నీ సంతానం అనబడును. అనగా అనగా శరీర సంబంధులైన శరీర సంబంధులైన పిల్లలు ఎలోహిం పిల్లలు కారు గాని ఎలోహిం పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే. వాక్యం ఇదే. మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన ఎలోహిం సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలము చేగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి ఏ వచనము 13 కదా, సారీ 25th 26th 27th 9వ అధ్యాయము. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా ఎలోహిం సెలవు మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెను ఆ చోటనే జీవం గల ఎలోహిం కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ఎలోహిం తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు తాను నెరవేర్చును గనుక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇజ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. కాబట్టి నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలనియు పరమ తండ్రి పేరు పెడుతూ ఆ యొక్క ప్రజలను గురించి ఆయన ఏమంటున్నాడు? జీవం కలిగిన ఎలోహిం కుమారులని వారికి పేరు పెడుతూ ఆయన ఏమంటున్నాడంటే ఇజ్రాయేల్ కుమారుల సంఖ్య సముద్ర బిస్కవలే ఉండినను శేషమే రక్షింపబడను. ప్రియమైన సహోదరుడా, ఇజ్రాయేలు సముద్ర బిస్కవలే ఉండినను పరమ తండ్రి శేషాన్ని రక్షించబోతున్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానము ఇస్మాయేలు, ఇస్సాకు, కానీ ఇస్సాకు వల్లైనదే నీ సంతానం అనబడనని పరమ తండ్రి ఏ చోట వాగ్దానం చేస్తూ వచ్చాడో అదే మాదిరిగా ఈ దినాలలో, అంత్య దినాల్లో మేము కూడా దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. కానీ వారు ఎలోహిమి చేత రక్షింపబడరు. ఎవరు రక్షింపబడతారంటే ఆయన యొక్క శేషింపబడిన జనాంగములో ఇస్సాకు వల్లైనదే నీ జనాంగం అనబడును, నీ సంతతి అనబడునని పరమ తండ్రి అబ్రహాముకి ఏ వాగ్దానం అయితే చేస్తూ వచ్చాడో ఆ విధముగానే పరమ తండ్రి శేషింపబడిన జనాంగమునే రక్షించబోతున్నాడు సుమా. కాబట్టి ఆ శేషింపబడిన జనాంగమును గురించి పరమ తండ్రి ఏమంటూ వస్తుంటున్నాడంటే నేను ఇజ్రాయిల్ను శేషమును రక్షించి వారిని ఆయన యొక్క మందిరానికి నడిపించబోతున్నాడు సుమా. కాబట్టి వారిని గురించి ఇంకా పరమ తండ్రి తన యొక్క భక్తుడైన ఇదే అపొస్తలుడైన పౌలు ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇంకొక మాట రాయించి పెడుతూ వచ్చాడు. 5-6 వచనములో అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. చాలండి. అయినను అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఇజ్రాయేలును పరమ తండ్రి అప్పటి కాలమందు ఆయన కృపను విస్తరింపజేసి శేషమును మిగిల్చాడు. ఇప్పుడు కూడా
శేషమును మిగిలిస్తున్నాడు. యెరూషలేము మీదకి దండెత్తి వచ్చిన అన్యజనుల రాజులలో బబులోను దేశమునకు చెరుకు కొనుపబడిన ఇజ్రాయేలులో శేషింపబడిన వారిని కొద్దిమందిని పరమతండ్రి ఉంచినట్టుగా ఈ యొక్క అంత్య దినాలలో కూడా అనేకమైన దేశాలకు తోలివేయబడిన ఇజ్రాయేల్ ప్రజలను కూడా శేషింపబడిన వారిని తిరిగి సమకూర్చబోతున్నాడు. శేషింపబడిన వారిని తిరిగి రక్షించబోతున్నాడు. శేషింపబడిన వారిని పరమతండ్రి వారిని కాపాడబోతున్నాడు. సుమ శేషింపబడిన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు. కాబట్టి ఆ శేషములో నీవు ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినమున ఆ శేషం గురించి నిన్ను నిలబెట్టుకున్నాడేమో. శేషింపబడిన ప్రజలను ఆయన చూస్తున్నాడు సుమా. కాబట్టి అందుకే ఈ దినాలలో పరమతండ్రి ఆయన యొక్క విశ్వాసముల గురించి, ఆయన నాటిన విశ్వాసం అనే విత్తనము చాలామంది హృదయాల్లో మొలకెత్తక, చాలామంది హృదయాలలో పని చేయక, చాలామంది హృదయాలలో అది ఎండిపోయినట్టుగా చూస్తున్నాడు. ఎందుకు అంటే లోకం వైపు, ప్రజల వైపు, సంఖ్య వైపు, జనాంగం వైపు చూస్తున్నారు. అందుకే ఆయన లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యో విశ్వాసము గురించి 18వ అధ్యాయము 8వ వచనము చివరి లైన్లో అంటూ వస్తుంటున్నాడు. చివరి లైన్లో లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చివరి లైన్లో, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆ మనుష్య కుమారుడు ఆ యెహోషువ మెస్సీయ భూమి మీదకి వస్తున్నప్పుడు విశ్వాసులైన వారు ఎవరు కూడా కనబడట్లేదట. ఎవరు కూడా అయ్యో ఒక్కరైనా అని పరమతని చూడబోతున్నాడు. కాబట్టి భూమి మీద విశ్వాసమును ఆయన కనుగొనబోతున్నప్పుడు ఆ విశ్వాసం నీలో ఆయన చూడాలి, ఆ విశ్వాసం నీలో ఆయన కనుగొనాలి. అందుకే ఆ శేషింపబడిన జనాంగంలో ఉండాలని పరమతన్ని కోరుతూ వస్తుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలనాడు ఎజ్రా నెహెమ్యా కాలంలో ఆ శేషమును ఆయన ఉంచాడు. కాబట్టి ఆ శేషింపబడిన ప్రజలుగా వారు మాలో ఒక శేషం ఉండనిట్టున్నట్లుగా ఆయన కృప, ఆయన దయ మా మీద ఉంది. కాబట్టి మేము యెరూషలేము ప్రాకారమును కట్టడానికి కొరకు ప్రయాసపడబోతున్నాం. కాబట్టి ఆ యెరూషలేము యొక్క క్షేమం కొరకు వారు ప్రయాసపడ్డట్టుగా ఈ దినాల్లో, అంత్య దినాలలో ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామము ప్రకటింప కొరకు, ఆయన నామము తిరిగి చిగురించడానికి కొరకు నిన్ను శేషింపబడిన జనాంగంలో ఉంచుతూ వస్తున్నాడు పరమతండ్రి. ఆ శేషింపబడిన జనాంగంలో ఉంటావా, లేకపోతే సమూల నాశనము కాబోయే జనాంగంలో ఉంటావా? సముద్రపు ఇసుక వలె ఉండినను ఇజ్రాయేలీలు, నీ జనులైన ఇజ్రాయేలీలు సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే తిరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మనుషులను చూడకు, సంఖ్యను చూడకు, జనాలను చూడకు. పరమతండ్రి నిన్ను ఏ మార్గంలో నడిపింపజేస్తున్నాడో ఆ మార్గంలో నడువు. ఆయనకు అనుగుణంగా నడువు. ఆయన మార్గములలో నడువు. పురాతనమైన మార్గములలో, శ్రేష్టమైన మార్గములలో, మేలు కలుగు మార్గములలో నువ్వు నడిస్తే ఆ జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనముల ప్రకారముగా అన్యజనుల్లో శేషింపబడిన వారు యెరూషలేములో ఆయన ఆరాధించడానికి వెళ్ళబోతున్నారు. అట్టి విధంగా నీవు ఉండాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఈ దినమున తీర్మానం చేసుకో. నీ హృదయంలో తీర్మానం చేసుకో. అవును తండ్రి, బహు కొద్దిపాటి శేషము నువ్వు నిలపకపోతే, బహు కొద్దిపాటి శేషమును నువ్వు జ్ఞాపకం చేసుకొనకపోతే నేను సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు కాలిపోయినట్లుగా మేము కూడా కాలిపోయేవారమే తండ్రి. మరి ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు మౌనంగా ప్రార్థన చేద్దాం. అవుడు తండ్రి, శేషింపబడిన ప్రజను నువ్వు రక్షించబోతున్నావు. శేషింపబడిన ప్రజలలో నేనుండాలని నువ్వు ఆశపడుతున్నావు. కాబట్టి ఈ లోకములో అయ్యా నీ జనులైన ఇజ్రాయేలు ఇసుక వలె ఉండినను అనేక మంది నిన్ను నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారున్నాను. అయ్యా నేను మాత్రము నీ ఆజ్ఞలు గైకుంటూ, నీ ధర్మశాస్త్రం నెరవేరుస్తూ, నీ కట్టడను మార్చక, నీ కట్టడను అయ్యా విధేయుడవుతూ
నీ నిత్య నిబంధనలకు నేను గైకుంటూ నీ మార్గం నడుస్తానయ్యా. శేషింపబడిన జనాంగంలో నేను ఉంటాను తండ్రి. బహు కొద్దిపాటి శేషము అయ్యా, బాలు లెక్క పెట్టేంత శేషము అయ్యా. ఆ యొక్క ఒలివ చెట్లు అయ్యా దులిపినప్పుడు ఆ పరిగే పండ్లు ఉండినట్లుగా ఉంటాయని సెలవిచ్చినావు నాయన. ఆ శేషము నేను కూడా ఉంటాను తండ్రి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రేమైన సహోదర సహోదరుడా, 2 నిమిషాలు ఆయన సన్నిధిలో మౌనముగా, ఎందుకంటే పరమ తండ్రి శేషముని రక్షించబోతున్నాడు. శేషముని ఆయన కాపాడబోతున్నాడు. శేషముని ఆయన రాజ్యములో చేర్చుకోబోతున్నాడు. శేషింపబడిన ప్రజనే ఆయన రాజ్యములో సమకూర్చబోతున్నాడు. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనం వచ్చే ప్రకారంగా దేశంలో తోలివేసిన ఇజ్రాయేలు గొర్రెలను నా శేషమును తిరిగి సమకూర్చి వాటికి దొడ్డి ఏర్పరిచి ఇక భయపడకుండాను ఇక బెదరకుండాను వాటికి నేను కాపర్లు నియమిస్తున్నానని పరమతండ్రి సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ దినమున నీవు కూడా ఆ కాపరత్వంలో ఆయన నియమించిన కాపరుల మధ్యలో నీవు ఉంటూ అశేషింపబడిన జనాంగముగా ఉంటూ ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యంలో చేరాలని తీర్మానించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి యెహోవా మెస్సియానికి స్తోత్రము తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీద మమ్మల్ని సంధించినారు, మమ్మల్ని బలపరిచినారు. అయ్యా, మీ ఉపదేశములు పవిత్రమైనవి నాయనా. అవి మా హృదయాలను సంతోషపరుస్తున్నాయి నాయన. మా హృదయాలను తెప్పరిల్ల చేస్తున్నాయి నాయన. ఇంతవరకు మీరే మాకు ఉపదేశకుడిగా ఉపదేశించిన నీ మాటల కొరికెడికి స్తోత్రము తండ్రి. అయ్యా, శేషము గురించి మీరు మాట్లాడుతున్నారు. బహు కొద్దిపాటి శేషము నువ్వు నిలపకపోతే మేము కూడా సొదొమ గొమొర్రాలో కాలిపోయినట్టుగా మేము కూడా కాలిపోయేవారమే తండ్రి. కానీ నీ కృపచేత శేషమును రక్షిస్తున్నావని మాట్లాడినావు. అయ్యా, శేషింపబడిన జనాంగంలో మేము కూడా ఉండాలని, శేషింపబడిన జనాంగంలో మేము కూడా నిలవాలని అయ్యా మమ్మల్ని సంకల్పించి నీ శేషింపబడిన జనాంగంలో మమ్మల్ని సమకూరుస్తున్నావు నాయన. కాబట్టి ఆ శేషంలో నేను నిలిచినట్లుగా నీ కృపను విస్తరింపచేయండి. ఈ లోకం వైపు చూడకుండా, లోకంలోని ప్రజల వైపు చూడకుండా, నీ ధర్మశాస్త్రాలను మీరకుండా, నీ కట్టను మేము మార్చకుండా, నీ నిత్య నిబంధన మీరకుండా అయ్యా మేము నీ ఆజ్ఞలకు లోబడి నీ కట్టను నెరవేర్చి నీ నిత్య నిబంధన గైకొని విధేయులమై నీ నిబంధనలకు మేము అయ్యా జయించి నీకు ఇష్టకరమైన వధువు మేము సిద్ధపడి శేషింపబడిన జనాంగముగా మేము నీ రాజ్యంలో చేరుటకు సహాయం చేయండి తండ్రి. శేషింపబడిన ప్రజలు నేను ఉండడకు నీ కృపను విస్తరింపచేయి తండ్రి. ఇంతవరకు అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించినావు. ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడిన మాట ద్వారా, నీ వాక్యము ద్వారా తీర్మానించుకుంటున్న తీర్మానమును మీ రక్తంతో ముద్రించుము తండ్రి. నన్ను చేయి పట్టుకుని నడిపించుము తండ్రి. లోకం వైపు చూడకుండా, ప్రజల వైపు చూడకుండా, సంఖ్య వైపు చూడకుండా నిన్ను మాత్రమే నేను గురి కలిగి, నిన్ను మాత్రమే చూస్తూ నీ రాజ్యంలో నేను చేరుటకు, నీ మహిమను నేను పొందుటకు నీ కృపను నాకు విస్తరింపచేయమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు, విమోచకుడు, మా కొరకు పెళ్లి కుమారుగా త్వరలో రాబోతున్న యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.